నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రిమ్స్లో మంత్రి సిద్ధ, ఎమ్మెల్యే దామచర్ల ఆకస్మిక తనిఖీలు. రోగులకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి. అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర. కృష్ణ భగవానుని నామస్మరణంతో మారుమ్రోగిన ఒంగోలు నగరం. త్వరలో జిల్లాలో 40 కోట్ల రూపాయల వ్యయంతో స్టేడియం నిర్మాణం. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ వెల్లడి. సీఎం చంద్రబాబు కృషితో వైద్య రంగంలో కూడా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. రిమ్స్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ చొరవతో రోగులకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు రిమ్స్ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాన్పుల గది, అత్యవసర వైద్య సేవా విభాగం తదితర ప్రాంతాలలో తనిఖీలు చేసి వైద్య సేవలు ఎలా ఉన్నాయి, మందులు సక్రమంగా అందుతున్నాయా, భోజన వసతి బాగుందా అని రోగులను ప్రశ్నించగా అన్నీ బాగానే ఉన్నాయి, సమయానికి భోజనం కూడా అందజేస్తున్నారని సమాధానమిచ్చారు. అనంతరం సిద్ధా, దామచర్ల మీడియాకు వివరాలు తెలిపారు. రిమ్స్ హాస్పిటల్లో పరిస్థితులు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని, డెంగ్యూ, సాధారణ జ్వరాలు కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. రాష్ట్రంలోని కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 87 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తల్లి బిడ్డ సంక్షేమం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, జిల్లా డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, రిమ్స్ అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, అదనపు ఆర్ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నారు సరిగా ఇస్తున్నారు భోజనం అయ్యి మందులు కానీ ఈరోజు ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా హాస్పిటల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ డెంగ్యూ ఫీవర్స్ కానీ మామూలుగా జనరల్గా వచ్చే ఫీవర్స్ కానీ ఏదన్నా ఉన్నాయనే ఉద్దేశంతో హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డెంగ్యూ నమోదు కాలేదు. అట్లానే జనరల్ ఫీవర్స్ కూడా ఇక్కడ లేవని డాక్టర్స్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నూతన విప్లవం తీసుకురావటం జరిగింది. ఫ్రీగా చేసే ఏర్పాటు చేయటం, దాంతోడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఒకటి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా ప్రతి హాస్పిటల్ క్లీన్గా ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయో దానికి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేయాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. దాంతో రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు ఎక్కడికక్కడ సూపర్విజన్ కట్టుదిట్టం చేయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా పరిస్థితులు బాగుంటున్నాయి. అదే ప్రకారం ఈరోజు ఒంగోలు హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ లీడ్ తీసుకోవటం వల్ల ఇక్కడ ఒక అభివృద్ధి కమిటీ వేసి అన్ని విధాలుగా కూడా హాస్పిటల్ని ముందు నడిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో మాకు మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇస్తున్నారని చెప్పారు. అందువల్ల ఇవన్నీ కూడా చేయాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం తప్ప ఏ ప్రభుత్వాలు కూడా చేయలేవో తెలియదు. ఈరోజు వచ్చిన వాతావరణం మేము వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎన్నోసార్లు హాస్పిటల్కి వచ్చాము, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎంతో గట్టిగా ఉండేది హాస్పిటల్, కానీ మనం ఎప్పుడు కూడా తిరుగుతా కంప్లైంట్ చేస్తూ పోతా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం, చాలా బాగా మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పద్ధతి ప్రకారంగా చాలా క్లీన్గా ఉంది. దానికి మన చైర్మన్గా మన డాక్టర్ సీతారామన్ గారిని వేయటం, కొత్త డైరెక్టర్ గారు రావటం, వీళ్ళంతా కూడా ఒక మంచి టీం ఈరోజు రిమ్స్కి కూడా ఉన్నారు. కాబట్టి
వచ్చిన పేషెంట్స్ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా చెప్పడం జరుగుతూ ఉంది. దానికంతా కూడా మనం సంతోషపడతా ఉన్నాం. ఇంకా సెక్యూరిటీ వైజ్ కూడా కొన్ని డెసిషన్స్ ఇంకా కొన్ని తీసుకోవాలి. సెక్యూరిటీ వైజ్ మన కూడా పోయినసారి ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. అవసరం అనుకుంటే సెక్యూరిటీని ఇంకా పెంచుతాం. తప్పకుండా కూడా బయట అవుటర్స్ ఎవరు రాకుండా వచ్చే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. 2 రోజులే కాబట్టి కొత్త డైరెక్టర్ వచ్చింది కాబట్టి ఆమెతో కూడా కూర్చొని దానికి సంబంధించిన ఏ అయితే మార్పులు ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టి తప్పకుండా రూపురేఖలు ఇంకా కూడా తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉచితంగా బాగా సేవలు అందించడానికే ఇవన్నీ కూడా మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమను ఇంతవరకు పర్మినెంట్ చేయకపోవడం దారుణమని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సర్వీస్ చేస్తున్న తమను ఇంతవరకు పర్మినెంట్ చేయలేదని అన్నారు. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా అనునిత్యం అభద్రతాభావంతో బ్రతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది మెడికల్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, జిల్లా ఐసీటీసీ సూపర్వైజర్లు, ఇతర హోదాలలో పనిచేస్తున్న హెచ్ఆర్ లేదని అన్నారు. జీతాలు కూడా పెంచకుండా పని ఒత్తిడితో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ కె హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి యేసురాజు, శివశ్రీ, జిల్లా కార్యదర్శి స్టాలిన్, ఏడుకొండలు, నీలేంద్ర కుమార్, సిహెచ్ అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కింద పనిచేస్తున్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ డాక్టర్స్, కౌన్సిలర్స్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, కేర్ కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు. మేమందరము కూడా హైక్ చేయటం కానీ తర్వాత ఈఎస్ఐ యాక్ట్ లాంటివి అమలు చేయటం కానీ ఏమీ లేవు. ఎన్నోసార్లు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము. ఎన్నో దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఆన్సర్ కూడా మాకు లేదు. కనీసం ఇప్పుడు ఇస్తాము. 16 సంవత్సరాలు జాయిన్ అయినా అదే జీతము, తర్వాత ఈ రోజు జాయిన్ అయినా కానీ అదే జీతం తీసుకుంటూ ఉన్నాం. సీనియారిటీ అనేది ఈ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనే అమల్లోనే లేదు. అది ఒకటి అడుగుతున్నాం మేము. తర్వాత మా జీతాల విషయంలో 7th BRCని మేము అమలు చేయాలని అడుగుతున్నాము. తర్వాత చాలా మంది కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మాతో తోటి పనిచేసే వాళ్ళు ఒక 5 దాకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా వర్క్ ఏఆర్టీ కంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వటం, CD4 కౌంట్ చేయటం, వీటిని బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కలెక్షన్ చేసి స్వచ్ఛమైన బ్లడ్ మనం ఇవ్వటం, వాళ్ళకి ప్రజలకి యాక్సిడెంట్లకు కానీ గర్భిణీ స్త్రీలకి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఇవ్వటం. ఈ సుఖవ్యాధులు అనేవి ఉన్నాయి, ఆ సుఖవ్యాధులు కూడా మేమే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఎట్టి చాకరీ చేసుకుంటూ శాలరీ సరైన టయానికి ఇవ్వకపోగా, ప్లస్ ఈ జీతాలు ఇంక్రిమెంట్ లేకుండా, ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోయినా కూడా ఏం ఇది లేకుండా, బెనిఫిట్స్ లేకుండా గవర్నమెంట్ చిన్న చూపు చూస్తూ ఉంది. ప్రస్తుతానికి మా డిపార్ట్మెంట్లో ఒక 5 యాక్సిడెంట్లుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డ్యూటీ చేస్తూ చనిపోయిన ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి భార్య భర్తలకు కానీ భార్య పిల్లలకు కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించలే గవర్నమెంట్. కానీ మాది దీనమైన స్థితిలో ఉన్నాము. ప్లస్ మాది కూడా రిస్క్ అయిన ఉద్యోగాలే. సిపిఐఎంఎల్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దళిత ఉద్యమ నేత బొజ్జా తారకం సంతాప సభ నిర్వహించారు. తారకం మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వక్తలు అన్నారు. రైతు కూలీ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలితకుమారి, ఓపీడీఆర్ నాయకులు కత్తి పేరయ్య, పరిటాల కోటేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి క్షేమం కోరి అనేక విధాలుగా తన జీవితాన్ని మిగిలిన ప్రజానాయకుల అందరికంటే ఉత్తమమైన దీంట్లో నడిపించగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఈ దేశ పరిస్థితుల్ని వీటన్నిటినీ చాలా చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా, ఒక రచయితగా, దేశ ప్రజల యొక్క అవసరాలను గుర్తెరిగినటువంటి మనిషిగా తను ఈ దేశంలో జరిగేటువంటి ఈ పీడిత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వీళ్ళకి ఎలాంటి మార్గాన్ని సుగమం చేస్తే ఈ దేశం యొక్క ప్రజలు బాగుపడతారు.
నెల్లూరు ఘటన కానీ లక్ష్మీపేట దళితుల పోరాటాలకి సంఘీభావ పోరాట నాయకుడిగా ఆ జబ్బు వచ్చిన తర్వాత కూడా మరి అనేక నడవలేని పరిస్థితిలో కూడా మొత్తం దళితుల ఉద్యమాలకి, దళితులకి, పేద వర్గాలకి, అణగారిన వర్గాలకి అండగా నిలబడిన తారకం గారు మన మధ్య భౌతికంగా దూరమయ్యారు. మృత్యుతోటి పోరాడుతూనే ఈ నెల మొన్న 16వ తేదీ రాత్రి 11 గంటలకి చనిపోయారు. వారికి సంతాప సూచకంగా మనం అందుబాటులో ఉన్న మిత్రులందరినీ పిలిచి ఈ సంతాప మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఇటీవల మరణించిన భారతీయ జనతా మజ్దూర్ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మంగిశెట్టి వెంకటేశ్వర్ల కుటుంబానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు వెంకట సుబ్బారావు, పోతంశెట్టి నాగేశ్వరరావు, కుంచాల సుబ్బారావు, పులికృష్ణారెడ్డి, వెన్నకోట సురేష్, సగ్గం శ్రీనివాసులు, పావులూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా నగరంలో జగన్నాథుని రథయాత్ర వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భక్తుల కృష్ణనామస్మరణంతో నగరం మారుమ్రోగింది. భక్తులు ఆద్యంతం ర్యాలీలో ఆనంద తాండవం చేశారు. స్వామివారి రథం వచ్చే ప్రాంతంలో రహదారి ముగ్గులు వేసి పూలు చల్లి స్వామివారి రథానికి స్వాగతం పలికారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. కర్నూలు రోడ్లో పెట్రోల్ బంకు వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్, నెల్లూరు బస్టాండ్ మీదుగా బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపానికి చేరుకుంది. రథోత్సవానికి ముందు పూజ్య శ్రీ వేదాంత చైతన్య ప్రభువు మాట్లాడుతూ, మన జీవన రథం నడిపేందుకు భగవంతుడు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తున్నాడో అలానే రథంపై కొలువు తీరిన దైవాన్ని లాగుతూ గమ్యానికి చేర్చడం భక్తి ముక్తిప్రదమని చెప్పారు. కంప్యూటర్ కాలంలో భగవంతుణ్ణి గుడికి వెళ్లి దర్శించుకోలేని ప్రజల కోసం భగవంతుడే ప్రజల వద్దకు వచ్చే కార్యక్రమమే జగన్నాథ రథోత్సవమని చెప్పారు. రథోత్సవం సాగినంత దూరం భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు వారి వారి మనోభావాలను పంచుకున్నారు. స్వామిని మనం తిలకించడానికి మనం స్వామి వారి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో స్వామి ఒకసారి నన్ను దర్శించి మీరు పునీతులు కంటే స్వామి జనం మధ్యలోకి వచ్చి నన్ను దర్శనం చేసుకోండి అన్న రీతిలో స్వామి వారికి రథయాత్రని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఇప్పుడే స్వామీజీలు కూడా మనకు అక్కడ పేర్కొనడం జరిగింది. మనం ఏదైతే భవబంధాలని జీవన రథాన్ని ఏ విధంగా అయితే లాగుతామో
అలానే భగవంతుడి యొక్క రథాన్ని మనం లాగటం ఎంతో పుణ్యప్రదమైంది కాబట్టి ఒక్కసారి భగవంతుణ్ణి ఆ గమ్యస్థానానికి చేర్చేదానికి భక్తులందరూ కూడా చేయి కలిపి ఆ భగవంతుడి యొక్క రథాన్ని లాగి మీరు కూడా కైవల్యాన్ని పొందాలని చెప్పి మీ జీవన రథాన్ని ఆ స్వామి ఎలా అయితే లాగుతున్నాడో ఆ స్వామి రథం మీద వేయించేసినటువంటి రూపాన్ని కూడా మీరు కూడా ఆ స్వామిని లాగి మీరు కూడా తరించాలని చెప్పి మనకి స్వాములు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్కి సంబంధించినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ రోజు ఈ మహారథయాత్రని చూసినట్లయితే ఏ విధమైనటువంటి పుణ్యం లభిస్తుందనేది మనకి ఇస్కాన్ సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. స్వామి, ఈ రోజు ఇక్కడ రథయాత్ర చేస్తున్నారు కదా, రథయాత్ర చూడటం వల్ల ఏం కలుగుతుంది? అంటే మనకి మన పనిలో ఇది అయిపోతాము. దేవుడు చూడటానికి గుడికి రావడానికి మన టైం ఉండదు. అందుకోసం ఈ రోజు ఏం చేశారంటే దేవుడే మనకి బయటకు వచ్చి అందరికి దర్శనం ఇస్తున్నారు అనమాట. ఎలా ఉంది ఇక్కడ ఇస్కాన్ మందిరం మీరు కడుతున్నారు కదా, ఎందుకని కడుతున్నారు? ఎందుకంటే అందరికి అవకాశం కలిగడానికి దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటారు, దేవుడిని ఎలా ప్రేమించాలి అని చూపిస్తానికి చేస్తున్నారు అనమాట. మనం ఏంటంటే మన రెగ్యులర్ జీవితంలో మన దేవుడు ఎవరో మర్చిపోతాము, మన పనిలోనే ఇదైపోతాం అనమాట. దేవుడి గురించి పెద్ద పట్టించుకో. దేవుడు మనకి చాలా చేశాడు, కానీ మన దేవుడికి తెలుసుకోవడానికి మనకు అవకాశం లేదనమాట. అందుకోసం ఏం చేశారంటే దేవుడు కలిగడానికి నెక్స్ట్ మహామంత్రం చెప్పడానికి కేవలం ఈ కలియుగంలో మహామంత్రం ఒకటి హరికృష్ణ మహామంత్రం చెప్పడంలో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కేవలం ఈ మంత్రం కలియుగంలో పనిచేస్తుంది. కృష్ణ నామ సంకీర్తనం చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ హరే రామ సంకీర్తన వల్ల హరే కృష్ణ సంకీర్తన వల్ల ఏమి సౌఖ్యం మనకి తెలియజేస్తారు. చెప్పండి స్వామి, చాలా ముఖ్యవాదులు వారు మీకు తెలియజేసినటువంటి సిద్ధాంతం ఏమిటి? ఒక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను. 84 లక్షల రకరకాల జంతు జన్మల తర్వాత మనకి మనిషి జన్మ అనేది వచ్చింది. ఆ జన్మ వల్ల మనిషికి జంతువులకి తేడా లేకుండా మన జీవితాలు గడుస్తున్నాయి. అయితే మన జీవితం యొక్క ధ్యేయం ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇస్కాన్ వల్ల ప్రభుపాదుల వారు తెలియజేశారు. ఆయన చెప్పిన విధానాల వల్ల జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలి, కృష్ణ భక్తిలో పాల్గొనాలి. ఇస్కాన్ యొక్క సహకారాన్ని మీరు తీసుకోవాలి, వాళ్ళకి మీరు సహకారం ఇవ్వాలి.
Swami Jai Jagannath ఒంగోలు గద్దలగుంటలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Open Gangnam Style. పడుతుంది ప్రతిసారి చిక్కుదేగి కనపడితే వయసు వడపు చోరు తెలాలే ఆప్సా జనరల్ బాడీ సమావేశం ఒంగోలులోని శ్రీరామ్ హైస్కూల్లో జరిగింది. ఈ సమావేశంలో జంబ్లింగ్ మూల్యాంకనం వల్ల ఎదురయ్యే సమస్యలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆప్సా జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జున, పట్టణ అధ్యక్షులు ఎం రామిరెడ్డి, కోశాధికారి పి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. త్వరలో ప్రకాశం జిల్లాలో 40 కోట్ల వ్యయంతో మరో స్టేడియం నిర్మాణం జరపనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ప్రకటించారు.
ప్రకాశం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడలకు సంబంధించి సెలక్షన్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏబీఎం కళాశాల క్రీడా మైదానంలో జరిగిన సెలక్షన్ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం చదువుతో పాటుగా క్రీడలలో కూడా రాణించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న మినీ స్టేడియం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, దానికి ఆపోజిట్గా మరో స్టేడియం నిర్మాణం జరపనున్నామని అన్నారు. దీనితో పాటు క్రికెట్ స్టేడియం కూడా నిర్మించబోతున్నామని అన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ప్రకాశం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై శానయ్య, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన దామచెల్ల జనార్దన్ కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడా పతాకాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెల్యూట్ చేయాలి చెప్పినప్పుడు కోరుతున్నాం. ఎంతమంది క్రీడా సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే. మంచి కార్యక్రమం పెట్టారు. ఈరోజు జిల్లాలో ఉండే ఈ స్కూల్స్ ఉండే అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఒక మంచి ఆల్ గేమ్స్ ఈరోజు దాన్ని ఇక్కడ పెట్టడం, దాని ట్రైనింగ్ సెంటర్ లాగా ఎవరైతే ఈరోజు దాంట్లో సెలెక్ట్ అవుతారో అన్ని కూడా తీసుకోవటం ఒక చాలా మంచి పద్ధతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పీటీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు చదువుతో పాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ప్రతి జడ్పీ స్కూల్స్ లో కానీ, ప్రతి ఇక్కడ ఉండే మున్సిపల్ స్కూల్స్ లో కానీ అన్ని దగ్గర కూడా పీటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ప్రతి రోజు కూడా వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ మాదిరి గేమ్స్ ను కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రోజు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయటం, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలు కూడా మనకుండే పీటీస్ కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో కూడా స్పోర్ట్స్ మనకి స్టేడియం కూడా లేకుండా పోవటం చాలా ఇబ్బందికరంగా అయినా కూడా ఈరోజు స్పోర్ట్స్ కూడా మనకి మినీ స్టేడియం ముందు మనం రెడీ చేస్తాను. దానికి ఫండ్స్ కూడా అలర్ట్ అయిపోయి ఉన్నాయి. దాన్ని అలర్ట్ అయిపోయిన తర్వాత ముందు మినీ స్టేడియం అయిన తర్వాత ఇంకోటి కూడా మెయిన్ స్టేడియం ఒకటి ఎర్రజల్ల దగ్గరే పెడదామని చెప్పేసి కూడా ఒక ఆలోచనకు వచ్చాం. తప్పకుండా కూడా 40 కోట్లు దాంతో కూడా ఒక స్టేడియం ఎర్రజల్లలో, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా అక్కడ ఎర్రజల్లలో రెండు కూడా అక్కడ పెట్టేటట్టుగా మనం కూడా ఈరోజు ఎలా టైంకి దానికి తగిన చర్యలన్నీ కూడా తీసుకొని ఏదైనా స్పోర్ట్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉన్నాయో అన్నింటి కూడా ఇంప్రూవ్ చేసి మన జిల్లాలో కూడా అన్ని విధాలుగా కూడా స్పోర్ట్స్ ను ముందుకు తీసుకెళ్లి అందరినీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకుండే చదువుతో పాటు ఏదైతే స్పోర్ట్స్ లో వాళ్ళు చూపిస్తున్నారో తప్పకుండా వాళ్ళందరినీ కూడా దాంట్లోనే ముందుకు తీసుకెళ్లేటట్టుగా చూసి తప్పకుండా అన్ని విధాలుగా కూడా తీసుకెళ్ళడానికి మనం కృషి చేస్తామని చెప్పి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా చదువుతో పాటు క్రీడలను కూడా అన్ని విధాలా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానిలో భాగంగానే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో క్రీడల్ని అన్ని విధాలా ప్రోత్సాహం చేసేదానికి అనేకమైనటువంటి
కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామీణ స్థాయిలో కూడా క్రీడాకారుల్ని మరి ప్రోత్సహించాలి అనేటువంటి ప్రయత్నం ఈ రోజు జరుగుతూ ఉంది. అలాగే మన జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి క్రీడా స్టేడియాన్ని నిర్మాణం చేసుకోవాలని మరి జిల్లా ప్రజలు గాని క్రీడాకారులు గాని ఎంతో కాలంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈనాడు మన ప్రీతమ శాసనసభ్యులైనటువంటి రామచర్ల జనార్దన్ గారి యొక్క ఇది 62వ సంవత్సరం. ఇది ఇట్లా మనం ఎంపిక చేసుకుని జట్లు చేసుకుని పాఠశాలను విభజించి ఈ వ్యాయామ క్రీడలకు స్టార్ట్ చేయడం అనేది ఇది 62వ సంవత్సరం ఫంక్షన్. మరి దానికి ఇచ్చేసినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడా కార్యక్రమాన్ని ఎంపికలు జట్లుగా చేసుకుని క్రీడా కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా రేపటి నుంచి జరుగుతూ ఉంటాయి. ఈ వ్యాయామం అనేది అది వరకు అంతగా మనుగడలో లేకపోయినప్పటికీ ఈ వ్యాయామ విద్య కంపల్సరీ అనేది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో త్రొక్కారని ఏఐసీసీ కార్యదర్శి మానస్ మాలిక్ విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మానస్ మాలిక్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని ఆక్షేపించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తారని గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. వీటిని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రాల రాజ్ విమల్, కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్, సైదా, బొడ్డు సతీష్, మల్లికార్జున, గాదె లక్ష్మారెడ్డి, రసూల్, యుగంధర్, సుదర్శి రవి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దయచేసి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా Before 2nd October 2016, Honorable Andhra Pradesh CM will not reply anything regarding these three promises. Then, on 3rd October 2016, Monday, Andhra Pradesh Youth Congress will do agitation in front of all district collector office regarding these three questions. So, I will request my media friends, they would support us, they would extend their support to us. This is for the sake of Andhra Pradesh people, this is for the sake of interest of the Andhra Pradesh people. We need your support and we will do definitely to agitation, dharna in front of all 13 collector office, district collector office. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మరి డివైడ్ చేయకపోతే అధికారంలోకి వచ్చినాక మేము విభజిస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాజ్యసభలో పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు మరి అక్కడ ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవ్వడం జరుగుతుందని తీర్మానం చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారు హాస్యాస్పదంగా వెటకారంగా 5 ఏళ్ళు కాదు బీజేపీ ప్రభుత్వం వస్తే 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ ప్రచార సారథి ప్రస్తుత కాశ్మీర్ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్నికల ప్రచార సభలో వాగ్దానం చేయడం జరిగింది.
ప్రేమతత్వం ద్వారా భగవంతుని చేరుకునే అవకాశాన్ని భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు తమకు అందించారని పూజ్యశ్రీ వేదాంత చైతన్య ప్రభువుల వారు అన్నారు. కృష్ణుడు మనిషిలో చైతన్యాన్ని నింపే భగవద్గీతను రచించి కలియుగానికి మార్గనిర్దేశనం చేశారని ఆయన అన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి చైతన్యమూర్తులు కావాలని ఆకాంక్షించారు. భగవద్గీత గ్రంథాన్ని ప్రతి భారతీయుడు తమ గృహంలో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వామివారు ఉపన్యసించిన శ్రీ బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం క్రిక్కిరిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఒంగోలు శాఖ అధ్యక్షులు హరిభక్త హనుమాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ మనం ఒక అదే ఉన్నట్లయితే అది అవకాశం మనకు లభిస్తుంది. శ్రీమద్ భాగవతం సాధు సాహిత్యంగానే మనం తీసుకుంటే లవం అంటే చాలా ప్రియమైన వ్యక్తి ఆయన. శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆయన తెలియజేశారు. ఆ 7 ఉద్దేశాలు కూడాను చాలా చక్కగా భక్తుల్ని కల్టివేట్ చేస్తూ వాళ్ళు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. ఆయన మాట్లాడితే ఆయన తత్వం మాట్లాడితే మనం భయం వేయాల్సిందే. ఆయన ఏది కూడా సత్యాన్ని భద్రపెట్టినట్టు చెప్పిన Krishna
మత రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇది సరైంది కాదని ఆయన చెప్పారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన కుల మత రహిత సమాజం కోసం ఏం చేయాలి అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించి కుల వివక్షతను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు పోవాలన్నారు. భారతీయ సమాజం కుల మత వర్గ భేదాల కారణంగా విడిపోయిందన్నారు. నేటికి సమాజంలో నెలకొని ఉన్న మూఢాచారాలను నిర్మూలించాలన్నారు. ఈ చర్చా వేదికలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తోటకూర వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ప్రిన్సిపల్ హజరత్ ఆలీ, చుండూరి రంగారావు, టి అరుణ, డాక్టర్ జి కృష్ణయ్య, మెజిషియన్ రామన్, చుంచు శేషయ్య పాల్గొన్నారు. తమిళనాడులో కుల నిర్మూలన కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, మత నిర్మూలన కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడు పెరియార్ ఈవి రామస్వామి. ఆయన నిన్న జన్మదినం, 17వ తేదీ జన్మదినం. అట్లాగే డాక్టర్ ఏటి కోవూరు గారు కేరళలో పుట్టి సిల్లోలో సెటిల్ అయి సత్య శోధకుడుగా, నిత్య పరిశీలకుడుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా బాబాల బండారం బట్టబయలు చేసినటువంటి డాక్టర్ ఏటూరు కోవూరు గారు వర్ధంతి ఈరోజు సెప్టెంబర్ 18. అట్లాగే సామాజిక మార్పు, సాంఘిక మార్పు కొరకు రచయితగా, అభ్యుదయవాదిగా, నాటకర్తగా, సినీ రచయితగా, ఒక హేతువాదిగా పెరిగాల్సిన హేతువాద పితామహం తాపీ ధర్మారావు గారి జయంతి రేపు సెప్టెంబర్ 19. ఎన్టీఆర్ రామస్వామి నాయుడు గారు ఏ పేరు తమిళులు ఉన్నారు. ఆయన కూడాను తమిళ మర్చిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముందు కూడా 40 దాకా గోదావరి బాగా చేశారు. అది అయిపోయి ఆయన అలసిపోయారు. చివరికి సింప్లిసిటీ అయిపోయింది. మొక్కలు తెలియడం రకరకాలు దృష్టిలో మాత్రం కొద్దిగా కృషి చేశారు. కానీ ప్రత్యేకంగా ఎక్కువ మీద ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్ ఉత్పత్తుల విక్రయం మరియు ప్రచారం నిమిత్తం నగరంలోని 13 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ మరియు వివిధ ప్లాన్లను జేటీఓ నాగేశ్వరరావు వివరించారు. టీఎం కోటేశ్వరరావు, ఎస్ఎస్ఓ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా మొత్తము ఫ్రీ సిమ్ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ ఇష్యూ చేస్తుందండి. ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాల్సిందిగా జనరల్ మేనేజర్ గారు చెప్పారు. మా అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలా ప్రతి చోట రోడ్ షోలు పెట్టడం జరుగుతుంది. మన ఒంగోలు పట్టణంలోనే ఈరోజు దాదాపు 13 సెంటర్లలో పెట్టడం జరుగుతుందండి. ఈ అమూల్య ప్లాన్లో సెకండ్కి పైసా, నైట్ పావలా ఏ నెంబర్కైనా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా 20వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో దసరా బుల్లోడు పాటలతో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య తెలిపారు. ప్రముఖ గాయని గాయకులు నందిగామ రసూల్, గుంటూరు సత్యవాణి అక్కినేని చిత్రాల్లోని మధుర గీతాలు ఆలపిస్తారని తెలిపారు. అక్కినేని అభిమానులు, పాటల ప్రియులు పాల్గొని సంగీత విభావరిని విజయవంతం చేయాలని కళ్లగుంట కృష్ణయ్య కోరారు. సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిమ్స్లో మంత్రి సిద్ధ, ఎమ్మెల్యే దామచర్ల ఆకస్మిక తనిఖీలు, రోగులకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి. అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర
కృష్ణ భగవానుని నామస్మరణంతో మారుమ్రోగిన ఒంగోలు నగరం. త్వరలో జిల్లాలో 40 కోట్ల రూపాయల వ్యయంతో స్టేడియం నిర్మాణం. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. వర్తమానంలో చేస్తున్నది పిల్లలు చెప్తారు, గతంలో చేసింది వృద్ధులు చెప్తారు, కానీ మూర్ఖులు మాత్రం చేయాలన్నది ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.